బ్లాగ్. సో ఈరోజు మళ్ళీ మేమైతే వచ్చేసాం నవయువ యూత్ అసోసియేషన్లోకి అయితే. సో ఇప్పుడు మొత్తం అయితే అంతా చూపిస్తా ఎట్లుందో. మొన్న లాస్ట్ టైం అంటే సెంటరింగ్ చేసేటప్పుడు వీడియో అయితే చూపించిన. సో ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఏమేం చేశారో అంతా చూపిస్తాను చూడండి. మొత్తం ఇంకోండి ఇక్కడ మధ్యలో అంతా తీసేసిండు. ఇక్కడ ఇది ముందు ఇక్కడ కట్టలు ఉండే గైస్, కానీ ఇప్పుడు కట్టలు ఇక్కడ తీసేసి ఇంకోండి లోపల ఇట్లా సైడ్ షర్ట్స్ అన్ని ఇట్లా తీసేసిందండి. మొత్తం సైడ్లు ఇట్లా కవర్లు వేసేసి పైన కూడా ఉంటుంది గైస్ కవరు. ఇట్లా అన్ని కవర్లు వేసేసి మధ్యలో కట్టలు తీసేసినాను. దాని తర్వాత ఇంకోండి లోపల ఇట్లా రెడీ చేసుకున్నారు. అంటే బట్ట ఇలా ఈ కలర్ అన్నట్టు బట్ట. ఇప్పుడు ఇక్కడ మీకు పైన ఇది కనబడుతుందా, దీన్నే మనం ఏం చేస్తారంటే దీన్ని అంటే ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఉన్నాయి చూడండి, అవి వీటికి తగిలిస్తారు అన్నట్టు. మీకు చిన్న క్లిప్ అయితే సైడ్ అయితే వస్తుంది. అంటే ఆ కట్టలు తీసినప్పుడు వచ్చే వీడియో అయితే మీకు సైడ్ అయితే ఆన్ అవుతుంది చూడండి. అంటే కట్టలు తీసి బట్టేసేటప్పుడు వచ్చే వీడియో ఉంటుంది, అది సైడ్ వేస్తాను చూసేసండి. అలాగే ఇంకోండి చూడండి మా ఫ్రెండ్స్ అంటే వచ్చిండ్రు. సామాన్లు అన్నిట్లో చదువుకొని ఇట్లా బయటికి వెళ్ళిన అన్న వాళ్ళందరూ ఇంకోండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పురా పండు. హాయ్ హాయ్ ఇంకోండి మా వాళ్ళు గణేశం గురించి చూస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అన్న వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలందరూ ఇక్కడ. అన్న హాయ్ చెప్పనా. ఎట్లుంది చెప్పు అంతా స్టేజ్ మొత్తం ఇలా ఉంటుంది గైస్ స్టేజ్ అంతా. ఇగో ఇవన్నీ మెయిన్ మొత్తం ఇప్పుడు స్టేజ్ అంతా వేసి చేసి డెకరేషన్ వీడియో కూడా వస్తుంది మీకు. వీడియో ఎందుకు రాలేదంటే కొంచెం ప్రాబ్లం వల్ల, అంటే మళ్ళీ ఫోన్ తడిచిపోతే అదో బాధ ఉంటుంది, అందుకని చెప్పి కృష్ణాష్టమి వీడియో అయితే పంపించలేదు. ఇప్పుడు చూపిస్తున్నా. నెక్స్ట్ మనకి ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ బట్ట కడతారు కదా, ఆ టైంలో మీకు అన్నీ చూపిస్తాను. అలాగే మేము ఎక్కడెక్కడ ఎలాంటి బట్ట, ఏ టైప్ ఆఫ్ బట్ట ఏది కొన్నామో అవన్నీ కూడా చూపిస్తాము. ఆ చిన్న క్లిప్స్ కూడా మీకు సైడ్ అయితే వస్తాయి, అవి చూసేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకోండి బట్ట అయితే ఇక్కడ ఉంది మొత్తము. ఇప్పుడు ఇంకోండి ఇప్పుడు ఇట్లా పట్టింది కదా, ఇది మనకి ఇంకోండి అక్కడ పెడతారు, దాన్ని తగిలిస్తారు అన్నట్టు. సో ఈ కలరు అలాగే ఈ ఒక కలర్, అంటే మళ్ళీ వీటికి వేస్తారు ఇట్లా డిజైన్గా పెడతారు అన్నట్టు. ఇక్కడ మా కాడ గణేష్ పెడితే మొత్తం అన్నీ యూనిక్ ఉంటుంది అంతా, అసలు చేసేవన్నీ కూడా బాగుంటాయి కదా. ఇక్కడ ఎవరైనా ఇంకా గణేషుని దర్శించుకోవాలంటే రావచ్చు, ఇక్కడికి వచ్చి గణేషుని దర్శించుకొని వెళ్ళచ్చు. ప్లేస్ మీకు లాస్ట్ వీడియోలో అయితే మెన్షన్ అయ్యి ఉన్నది కదా, చూసేయండి. అలాగే మీకు వీడియో చెప్పాం కదా, వీడియో అటు సైడ్కి అయితే వస్తుందని, ఆ సైడ్కి ఒక చిన్న వీడియో అయితే కనబడుతుంది మీకు, చూడండి. సో ఆ వీడియో మీరు చూసినాక ఎలా అయితే ఇట్లా అంటే ఎలా కట్టలు తీసేసినాము మేము, ఈ కట్టలు ఎలా తీసేసినాము, ఈ సైడ్స్కి పెట్టేసినాము, అవన్నీ ఉంటాయి, అవన్నీ వేసేస్తాం. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ ఏంటంటే మనకి ఆగమాన్ వీడియో అయితే ఉంటుంది. అలాగే బట్ట కొన్న వీడియో కూడా మీకు సైడ్కి వేస్తాము, అది చూసేయండి. దాని తర్వాత ఆగమాన్ వీడియో ఉంటుంది, నిమజ్జనం వీడియో ఉంటుంది. డే 1 నుంచి మేము ఎన్ని రోజుల వరకు పెడుతున్నామో అన్ని రోజుల వరకు మీకు వీడియో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క పూజ అయితే మీకు అందుతుంది. మేము చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ మీకు వస్తూ ఉంటుంది, అన్నదానంతో కలిపి వస్తుంది మీకు. డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ వాచ్ అండ్ డూ సబ్స్క్రైబ్. ఒక్కొక్కసేపు అయితే ట్యూన్గా ఉండండి, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాము, మళ్ళీ మీకు వీడియో వస్తుంది. వెయిట్ ఫర్ యూ. వెల్కమ్ గైస్ అగైన్. సో చెప్పినా కదా ముందు వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా అంతా.
మళ్ళీ రచ్చ రంబోలో పని మొత్తం స్టార్ట్ అయిపోయింది. చూస్తే ఇవ్వండి పని అంతా. బట్ట లోపలైతే కొట్టేసిండ్రు. సగమే అయింది ఇంకా. బట్ట అంతా కొట్టుకుంటా పోతున్నారు. సో ఇంకా అన్న వాళ్ళందరూ మళ్ళీ గణేష్ గురించి మొత్తం డిస్కషన్ నడుస్తుంది. మేము వచ్చి చాలాసేపు అయింది కదా, ఇప్పుడే మళ్ళీ బట్ట కొట్టు స్టార్ట్ చేసాం. మీకు మొత్తం మళ్ళీ బయటికి వెళ్ళి అంతా చూపిస్తా. గణేష్ ఎట్లుందో గణేష్ అది ఏంటి ఏమో మీరు గమనిస్తే చూడవచ్చు. మళ్ళీ లోపల అంతా అంటే ప్లేస్ ఇలా ఉంటుంది. చూడండి బట్ట లోపల కొట్టేసిండ్రు. ఏమండి సగానికి సగం బట్ట కొట్టేసిండ్రు. ఇంకా ఇప్పుడు ఈ సగానికి సగం ఉన్నాయి కదా, ఇవన్నీ మళ్ళీ అక్కడ కొట్టేస్తారు. ఇవ్వండి ఇట్లా పట్టుకొని నించాల్సి వస్తుంది. అన్ని కష్టాలు పడాలి. మొత్తం ధూమ్ధామ్ అవుతుంది ఇక్కడ. అంతా నిమ్మలంగా ఉంటుంది. అన్ని యూనిక్ గైస్. ఇది ఇంకా సగమే అయింది వర్క్, ఇంకా చాలా కావాలి వర్క్. అన్నాల డిస్కషన్ అడిగండి. స్టేజ్ ఎట్లా కట్టాలా, ఏం చేయాలని మొత్తం అదే. మొత్తం ఇంకో పైన అంతా కొట్టేసి అన్నాళ్ళందరూ చాలా కష్టపడుతుంది పైన. ఇంకో ఈ అన్న అయితే అసలు ఏం చేస్తలేడు కానీ ఏమేమో చెప్తుండు. ఈ అన్న ఏం చేస్తలేడు కానీ ఏమేమో చెప్తుండు. స్టిప్ గా నించిన ఇది మొత్తం ఊగిపోతుంది. ఇంకో 7th బ్లాక్ 5th బ్లాక్ కట్టాలంటే ఇట్లా వినాయకుడు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతాడు అన్న? తోడు వినాయకుడు ఆ బ్లాక్ పైన ఇట్లా వస్తే మన కట్టర్ ఆడ వచ్చి దానిపైన తోడు వినాయకుడు ఉంటుంది. ఆ కట్టాల పైన తోడు వినాయకుడు అంట. ఈడేమో వినాయకుడు. ఈ అన్న లేకపోతే పనేం కాదు గైస్. మొత్తం అన్ని ఇట్లా చిక్కేస్తే అయిపోతాయి. అన్న ఎంత కష్టపడుతుందంటే ఏం లేదు గైస్. జస్ట్ ఇంకోండి కాలు పెట్టిండు నించున్నాడు అంతే. ఏం లేదు అన్న బీ లైక్. ఇక్కడ వీళ్ళందరూ ఇంత కష్టపడుతుండ్రు అన్నాళ్ళు. ఇక్కడేమో డిస్కషన్. ఇక్కడ డిస్కషన్ మనకి ఇవ్వండి చేస్తే గల్లంతా డెకరేషన్. గేట్ వరకు ఉంటుంది డెకరేషన్. ఆడవరకు చేయొచ్చు లేకపోతే లేదు. మొత్తం మీడియా వరకే సామానా. మరి ఏం చేయమంటావు? ప్రతి గ్యాంగ్ లో ఇట్లాంటి ఒక అన్న ఉండాలా. నిజమైతే కామెంట్ చేయండి. ఇప్పుడు అరే పాషాడ్ని ఆఫ్ చేసిండ్రా. ఏం కాదు, కొన్నిసార్లు చచ్చిపోవాలనిపిస్తుంది సార్. చెప్పురా నీ స్పందన ఏంటో చెప్పు. ఎట్లుందో చెప్పు నీ స్పందన. సూపర్ ఉందిరా అసలు. ఇంత కష్టపడుతున్నా చూడండి. నన్ను నేర్చుకోవాలి. సిగ్గులేదు నేర్చుకోవాలి. చెప్పురా నీ స్పందన ఎలా ఉంది? చాలా ఆనందంగా వస్తుంది. వినాయక చతుర్థి తొందరగా వస్తుంది అనుకో. ఎందుకంటే మనం కష్టపడి దేవుడి కోసమేగా. ఎప్పుడైనా మనం దేవుడి కోసం అంటే మన దేవుడే మనం పుట్టించింది. ఇంకా మనం ఏం చేస్తాం? దేవుడి కంటే ఎక్కువ మనకి. ఇంకోటి చెప్తాడు ఇప్పుడు అని స్పందన ఎలా ఉంది. చాలా ఆనందంగా ఉంది. నీ స్పందన చెప్పు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే బయటకు వచ్చింది. స్పందన బయటకు ఇప్పుడే వచ్చింది.
హీరో క్రియేట్ చేసినటువంటి నీ దగ్గర ఉందా మరి వీడియోలు అన్ని పెట్టేసి పోస్ట్ చేసి పాత ఉన్నాయో లేవో నా దగ్గర మొత్తం మెంటల్ అయిపోతుండ్రు ఇట్లా డిస్టర్బ్ చేస్తే అందరూ డిస్టర్బెన్స్ అంటే ఇదే అన్నట్టు చెప్పు నీ స్పందన ఎలా ఉంది నీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుంది చాలా బాగుంది మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్లానింగ్ లో ఉన్నారు గైస్ ఏదో ప్లానింగ్ లో వీళ్ళు అసలు ఏం చెప్పాను స్పందన ఎలా ఉంది ఎవరి గురించి స్పందన బాగుంటుంది అరే అది కానా లోపల హౌ యూ బీ లైక్ మాటలు లేవు అంత ఆనందంగా ఉంది నందా వస్తుంది వినాయక చతుర్థి అందుకే మాటలు కొన్ని ఉంటాయా వినాయకుడు వచ్చే ప్రతిసారి ఏదో ఒక సందడి అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇవన్నీ బయటికి వెళ్ళైతే మాకు మొత్తం చూపిస్తాను ఏంటి మీకు ముందు మంచిగా వినాయకుడిని వచ్చినప్పుడు చూపిస్తాను వీడియో ఆగమన్ వీడియో అలాగే డే పూజ ఫస్ట్ డే నుంచి ఉండే పూజ కూడా పూజకి మీరు ఇక్కడ రాదంటే లొకేషన్ పంపిస్తే వచ్చేసేయండి కామెంట్లో పూజకి ఫస్ట్ డే వచ్చిన ఫస్ట్ డే వరకు వచ్చే పూజలన్నీ ఉంటాయి ఇంత మంచి జోకులు మేమే చేస్తాం అందరు ఇట్లా అయిపోయింది గాయ సగం ఇంకా బట్టలు ఈ బట్ట కొట్టాలా ఇంకోండి ఆడ చూడండి మా దోస్తుడు ఏం చేస్తుండో ఇంకా చాలా మంది అనాలు ఉన్నారు ఇంకెవరు రాలేదు సాయంత్రం కల్లా అయ్యో అన్న చెప్పే కొద్దీ అదే ఇప్పుడు చూపించిన కదా అన్న చెప్పే కొద్దీ తోడు విన కూడా ఇట్లా గాల్లో పెడతాడంట అన్న ఆ గాల్లో ఇట్లా గాల్లో పెట్టేస్తారు ఇంకో ఇట్లా గాల్లో ఇడికెళ్ళి ఇక్కడ గాల్లో పెట్టేస్తారు అన్న అట్లా సెటప్ చేస్తారు చెప్పినా అన్న లేకపోతే పని ఏం కాదు అన్న నువ్వు లేకపోతే పని ఏం కాదుగా ఇంకా అన్న డౌన్ మళ్ళా అన్ని ఇట్లా గాల్లో వచ్చేస్తాయి ఇట్లా బయటికి ఇట్లా అన్ని రావాలి అయ్యా చిట్కేస్తే బట్ట అన్ని మారిపోతాయా ఇంకో అన్న చిట్కేసినందుకే ఇవన్నీ అట్టుకున్నాయి ఇంకో చిట్కేయంగానే బాడీ పడిపోయింది అన్నా ఎట్లనో అయ్యూ బి లైక్ అన్న మస్తు కష్టపడుతుంది మీద నాన్న అజయరా మీరు ఏంది ఓన్లీ ఇంతేనా ఇది ఎందుకు వేసినా అనుకుంటారు ఇదంతా ఇది మనకి ఈ ప్లేస్ మొత్తం మీకు సెంటరింగ్ వచ్చేస్తుంది అంటే ఎక్స్ట్రా స్టేజ్ అన్నట్టు దీని తర్వాత మీకు నెక్స్ట్ గేమ్స్ కూడా ఉంటాయి ఎవరైనా రావచ్చు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఎన్నాళ్ళు కూడా ఇక్కడ ప్లానింగ్ నడుస్తుంది ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ అయితే అవుతున్నాయి ఆగమన్ ఎలా చేయాలి ఏం చేయాలి తెలియదు అట్లాంటి ఎప్పుడెప్పుడు ఏం చేయాలి అసలు మాది లేటెస్ట్ వచ్చిన ఫస్ట్ అయిపోతుంది చూడండి మళ్ళీ ఆగమన్ ఎట్లుంటుంది మనకే తెలియదు సైడ్ ఒక వీడియో వేస్తాను గైస్ ఆ వీడియో కూడా చూసేసండి ఇంకోటి టెంట్ అయితే ఇట్లా ఉంటుంది మొత్తం సైడ్కి అలాగే లోపల ఎన్ని ఫీట్స్ వినాయకుడు అన్న మనది అన్నా మనది ఎన్ని ఫీట్స్ వినాయకుడు 14 ఫీట్స్ యూనిక్ ఉంటుంది కదా మనది వినాయకుడు స్టైల్ అంటే స్టైల్ మినిమం గ్యాలరీ రూపాయలు మనం ఎప్పటికీ యూనికే అన్ని యూనిక్ అంటే మా గల్లీలో ఇంకొక గణేష్ వచ్చినాడు స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క వీడియో నుంచి అన్ని యూనికే ఉంటుంది చూసారు కదా మొత్తం టెంట్ ఎలా అయిపోయిందో మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి అలాగే ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు ఎవరు సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ అలాగే మీరు వర్క్ చూస్తూ ఉండండి అరే మన గల్లీలో ఇంకొక వినాయకుడు వచ్చిందన్న వినాయకుడు పేరు ఏందన్నా ఏ వినాయకుడు రా మన జిమ్ లో ఏదో వినాయకుడు వచ్చిన అంటే టాక్ కొడుతుండ్రు
గైస్ మీకు మొన్న ఒక టెంట్ అయితే చూపించాం కదా, అందులో కూడా ఒక వినాయకుడు ఉన్నాడు. పోయి చూపిస్తున్నాడు వినాయకుడు కూడా ఉన్నట్టున్నాడు, వచ్చాడని చెప్తున్నాడు. నైట్ వచ్చాడంట, నాకు టాక్ వచ్చేసింది. సో 5 గంటలకు వచ్చింది. పోయి అయితే ఒకసారి చూసేసి అన్న వాళ్ళతో మాట్లాడైతే వచ్చేద్దాం. అంటే మొత్తం ఎట్లా చేసేస్తుండ్రు ఆ వినాయకుని అంతా ఏంటి అసలు, ఎట్లా ఏమేమి జరుగుతాయో అన్నీ అయితే ఇప్పుడు 2 days అయితే వచ్చేద్దాము. ఆడ మా అన్న వాళ్ళు ఇట్లా వస్తున్నాయి కూడా. సో మేము చాలా కష్టపడుతున్నాం. అంటే ఇప్పుడు మీరు ఎంకలో కూడా చూడొచ్చు అండి మొత్తం ఎలా ఉందో. వినాయకుడు అయితే లోపడి ఉన్నాడు. 7 ఫీట్ల గణేష్ అంట అన్నది తెచ్చేసిండు. మీకు కావాలంటే ఫేస్ లొకేషన్ మళ్ళీ పెడతాం కామెంట్లో, చూసుకొని వచ్చేసింది. లోపల మొత్తం వినాయకుడు అట్లయితే ఉన్నాడు, అంతా A to Z. అంటే ఇంకా అన్న వాళ్ళందరూ టెంట్ అయిపోయింది, వాళ్ళు బట్ట అన్ని డెకరేషన్స్ అన్ని అయిపోతేనే మంచిగా ఉంటుంది. ఇవ్వండి అన్న వాళ్ళతో మాట్లాడతాం. మళ్ళీ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే సగానికి సగం అంతా డెకరేషన్ కాదు, బట్ట కొట్టడం అయితే సగానికి సగం అయిపోయింది. సో చూసేస్తున్నాం లోపల ఎలా అయిపోయింది. హలో గైస్, నేనైతే కొత్త క్యారెక్టర్ అనమాట, నా పేరు విక్కీ. నీ ముఖమే కనపడాలి. సో ఇంకోండి లోపలికి వెళ్తే సగానికి సగం బట్ట అయితే రెడీ అయిపోయింది. ఇంకోండి మొత్తం ఇంకో ఇలా చేపించేసేసినాము. అంటే బయటికి వెళ్ళి చేస్తే ఒక చిన్న గుడిసెలా ఉంటుంది. ఇప్పుడు ఈ బట్టి ఇవ్వండి, పొద్దున్న చూపించిన ఇవ్వండి ఇలా ఉంటుంది మొత్తం పైన. అంటే కరెక్ట్ దీని కిందనే ఇవ్వండి ఈ ప్లేస్ కరెక్ట్ గణేష్ ఉంటాడు, దీని కిందనే కరెక్ట్ గణేష్ ఉంటాడు. అలా ఇవ్వండి వైట్ బట్టి ఇటు కొడుతుండ్రు. ఇది అన్నారు గైస్ డార్క్ రెడ్ అన్నట్టు, ఇది ఈ లోపల ఈ వైట్ బయట అన్నట్టు. ఇంకా అన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండి అంటే ఇంకా హెల్ప్ చేస్తున్నారు అన్న వాళ్ళందరూ. ఇంకోటి మొత్తం అంటే ఇంకా డెకరేషన్ మొత్తం కాలేదు, మొత్తం అయితే స్టార్ట్ చేస్తారు డెకరేషన్. ఎప్పుడంటే రేపటికల్లా డెకరేషన్ అయిపోయింది. సో ఆగమాన్ వీడియో అయితే మీకు 24th రోజు అయితే రిలీజ్ అవుతుంది ఆగమాన్ వీడియో. సో అప్పుడైతే చూడవచ్చు మీరు ఆగమాన్. సో ఇంకోటి మొత్తం ఇట్లుంటుంది ఇది అన్నట్టు. ఇట్లుంటాయి ఇవన్నీ అన్న వాళ్ళు ఇంకా హెల్ప్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇటు సైడ్ బట్ట కొడతారు, పైన కొట్టేసి మళ్ళీ ఇటు కింద సైడ్ కొట్టేస్తారు బట్ట, ఇటు సైడ్ కొట్టేస్తారు, మళ్ళీ పైన ఒకవేళ పైన చేస్తారు. ఇటు డెకరేషన్, ఇదంతా డెకరేషన్. గణేష్ కరెక్ట్ ఇక్కడ మధ్యలో వస్తుంది. అంగొని బట్ట అక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఈ బట్టనే మనం ఇక్కడ కొట్టించుకుంటాం. ఇదంతా ఈ ప్లేస్లో ఏం చేస్తారంటే ఇదంతా సెంటరింగ్ చేస్తారు అన్నమాట. అంటే ఎక్స్ట్రా స్టేజ్, ఇంకో స్టేజ్ అయితే యాడ్ చేస్తారు. మొత్తం అయితే ఇట్లుంటుంది. మొత్తం అంతా ఇవ్వండి ఇట్లా అంతా చేసేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇటు సెంటరింగ్ అంటే గణేష్ తెచ్చినాకనే సెంటరింగ్ అయితే అవుతుంది. గణేష్ తెచ్చిన రోజే సెంటరింగ్ అయితే అయిపోయింది. సెంటరింగ్ అయిపోయినాక మ్యాట్ వేసి అరే అన్న గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గైస్ ప్లీజ్. ఈ వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఇంకా ఈ గణేశుని దర్శించుకోవాలనుకుంటే రావచ్చు. ఫస్ట్ వీడియోలో మీకు పెట్టిన అడ్రస్ని చూసి మీరు ఇక్కడికి వచ్చి గణేశుని దర్శించుకోవచ్చు. సో అంటిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ట్యూన్గా వెయిట్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.